గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి పోతా ఉండడం జరుగుతుంది. ఇంకొకటి పంబా నది అన్నారు కాబట్టి అక్కడ దీపాలు వదిలే విధానం కూడా ఉంది అని చెప్పి అన్నారు. అదే పంబైలు వెలక్కు అనే పేరుతో ఈ యొక్క ఆచారాన్ని చేస్తూ ఉంటారనమాట. ఆ దీపాల వరుస అదొక వేడుకగా చేసేవాళ్ళు. ఈ యొక్క అంటే దీపావళి సమీపంలోనే ఈ యొక్క దీక్షధారణ స్టార్ట్ అయ్యేది కాబట్టి సో ఆ నియమాలను ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించేదానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అక్కడ పంబైలు వెలక్కు అనే పేరుతో దీపాల వరుసను ఆ నీటిలో పంబా నదిలో వదిలేవాళ్ళు అనమాట. ఓకే, ఇప్పుడు చాలా రకాల ఆచారాలు అయితే ఉన్నట్టుగా అనిపిస్తోంది మీరు ముందర వేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే. అసలు అలా నిజంగా ఎన్ని ఆచారాలు ఉన్నాయి? ఒక్కసారి అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఇక్కడ మొదలు పెట్టి వెళ్ళి మనం ఆ ఇడుముడి సమర్పించుకునే వరకు కూడా అండి. ప్రధానంగా అమ్మ మంచి ప్రశ్న వేశారు. అయ్యప్ప స్వామి వారి దీక్షలో మనం ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా శరణ ఘోషలో ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భగవంతునికి అష్టోత్తరం ఎలా అయితే ఉందో అయ్యప్ప స్వామికి కూడా అష్టోత్తరం అలాగే ఉంది. దానితో పాటు శరణ ఘోష అని ఒక 108 నామాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళ్ళే మార్గానికి సంబంధించిన ఏ ఏ ఊర్లు అయితే మనం దాటుతూ ఉంటామో అవి అళదా నది నుంచి వరుస క్రమంలో ఉంటాయన్నమాట. స్వామివారిని దర్శించి మరలా ఆ మకర జ్యోతి దర్శనం వరకు ఒక ప్రామాణికంగా చెప్పబడిన విధానం ఉంటుందన్నమాట. మనకు అళదా నదియే అనే ఒక శరణఘోష దగ్గర నుంచి గనక అయ్యప్ప స్వామి వారి శరణఘోషను గనక మనం ప్రయత్నం చేస్తే అళదా నదియే ఈ శరణమయ్యప్ప, అళదా మేడే ఈ శరణమయ్యప్ప, కలిడం కుండ్రమే ఈ శరణమయ్యప్ప, కరిమలై ఏట్రమే ఈ శరణమయ్యప్ప, కరిమలై ఇరక్కమే ఈ శరణమయ్యప్ప. ఈ కరిమల అనేది విపరీతమైన భయంకరమైన అడవి, భయంకరమైన ఎత్తు. అంటే మనం పైకి ఎక్కేటప్పుడు చెట్లు వేర్లతోటి భయంకరమైన రాళ్లతోటి దాటడం జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కరిమలు ఎక్కేటప్పుడు ఎందుకు వచ్చానా నేను అని బాధపడిన సన్నివేశాలు కొన్ని వందల మంది జీవితాల్లో ఒక ఆలోచనగా మిగిలిపోయింది. కానీ ఆ వేల్మణి గారని తమిళ సింగరు ఒక అతను పాడిన పాటలు కూడా కరిమల ఎక్కుట కఠినం కఠినం కాపాడుటకు రావయ్యో అని పాడడం కూడా జరిగింది. ఎందుకంటే అంత కఠినంగా ఉన్న విషయాన్ని మనం ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వారి నామాన్ని శరణఘోష చెబుతూ ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అది అవలీలగా ఆ యొక్క కరిమల ఎక్కడం జరుగుతుంది. కరిమల ఏట్రం, కరిమల ఇరక్కం, కరిమల కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక దాటడం చాలా కష్టం. ఆ కొండ దిగి మళ్ళా పెరియానవట్టం అంటే పెద్ద పెద్ద ఏనుగులు సమూహం ఉండే ప్రదేశం. తర్వాత చెరియానవట్టం, చిన్న ఏనుగుల గుంపు ఉండే సమూహం అనమాట. ఆ తర్వాత పెరియానవట్టం, చెరియానవట్టం, పంబానది. ఇవన్నీ దాటిన తర్వాత పంబానది వరకు వస్తాం. ఇది ఎరిమేలిలో యాత్ర ప్రారంభమైనప్పుడు మనం మొట్టమొదటిగా అళదా నదిలో ఎరిమేలిలో స్నానం ఆచరించి బయలుదేరుతాము. తరువాత స్నానము అళదా నదిలో చేస్తాం. ఈ అళదా నదిలో స్నానం చేసి మరలా సంధ్యా సమయం స్నానానికి పంబా నదికి వెళ్ళే విధంగా మనకు భగవంతుడు ఆ సమయాన్ని నిర్ధారణ చేసి వెళ్ళే మార్గ నిర్దేశకం చేయడం జరిగింది. పంబా నదిలో స్నానం ఆచరించి మరలా ఇరుముడికి వాటన్నిటికీ పూజలు అవన్నీ చేసుకుని మరలా పంబైలు వెలక్కు, నీలిమల ఎట్రం, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తియాలే, బస్మొక్కలమే ఇలా నీలిమల ఎట్రం, నీలిమల ఎక్కుతాం. తర్వాత అప్పాచిమేడు, తర్వాత శబరిపీఠం, శబరిని అనుగ్రహించిన ప్రదేశం. ఆ తర్వాత శరంగుత్తియాలే, శరముల గుత్తి. అయ్యప్ప స్వామి వారు పందల రాజుకు నాకు పలానా చోట ఒక ఆలయం కావాలని అడిగిన సందర్భంలో తను ఒక బాణాన్ని సంధించి ఈ బాణం ఎక్కడైతే సంధింపబడుతుందో అక్కడ తూర్పు భాగంలో నాకు ఆలయాన్ని నిర్మింపమని అడుగుతాడనమాట. అప్పుడు ఈ సంధించిన బాణం ఈ శరముల గుత్తి దగ్గర పడుతుంది. శరంగుత్తి అనే ప్రదేశంలో ఒక రావి చెట్టుకు ఈ యొక్క బాణం గుచ్చుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళిన అయ్యప్ప స్వామి భక్తులందరూ కన్యస్వామి పేరుతో వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఒక బాణాన్ని తీసుకుని వెళ్ళడము, ఈ యొక్క గుత్తి సమూహం, గుత్తి అంటే సమూహం, గుంపు అని వస్తుందన్నమాట. శరము అంటే బాణం, బాణాల గుత్తి, బాణాల సమూహం అని దాని ప్రదేశం అనమాట ఆ పేరు. సో ఈ కన్యస్వాములకు వెళ్ళిన వాళ్ళు బాణాలు అక్కడ గుచ్చి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. అక్కడ నుంచి నేరుగా బస్మొక్కలు వెళ్ళాలి. బస్మొక్కలు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఆ తర్వాత 18 రావాలి. 18 మెట్లు ఎక్కి బస్మొక్కలమే ఈ శరణమయ్యప్ప, 18 ఈ శరణమయ్యప్ప, నెయ్యాభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప, కర్పూర జ్యోతియే ఈ శరణమయ్యప్ప అంటే 18 మెట్లు ఎక్కడం. 18 మెట్లు ఎక్కిన తర్వాత నెయ్యాభిషేక ప్రియుడిని చూడడం,
ఆ చూసిన సందర్భంలో ఆ తర్వాత కర్పూర హారతిస్తారు. కర్పూర జ్యోతిగా స్వామిని దర్శించడం, మకర జ్యోతి జ్యోతి స్వరూపుడుగా ఆయన్ని దర్శించిన తర్వాత మకర జ్యోతి ఏయి శరణమయ్యప్ప అని మకర జ్యోతి దర్శనం స్వామివారి గర్భాలయానికి ఆపోజిట్లో పన్నమ్మడ మేడు మీద మన ఈ యొక్క స్వామివారి జ్యోతి దర్శనాన్ని మనం దర్శించడం జరుగుతుంది. ఇది ఈ నియమాన్ని ఎవ్వరూ కూడా ఈ యొక్క శరణఘోష తెలుసుకున్న వాళ్ళు తప్పలేరనమాట. కరెక్ట్గా దాన్ని అనుసరిస్తూ వారు స్వామివారిని దర్శించి విశేషంగా మళ్ళా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రామాణికంగా శరణఘోష చెప్పడం జరిగిందనమాట. అయితే నమస్కార శ్లోకాలలో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః అని చదువుతాం. అసలు భూతనాథుడు ఎవరు, అయ్యప్ప స్వామి ఎవరు, మణికంఠుడు ఎవరు, ధర్మశాస్త్ర ఎవరు అని అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏర్పడవలసిన సందేహం. అంటే ఇవన్నీ ఒక స్వామికే సంబంధించిన పేర్లుగా అందరము భావిస్తున్నాం కాదా అండి? కాదమ్మా, ఒక్కొక్క అవతారానికి సంబంధించిన పేర్లలో ఏర్పడిన నామం అన్నమాట. ఉదాహరణకు ప్రథమ గణాలకు అధిపతిగా గణపతిని, దేవగణాలకు అధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, భూతగణాలకు అధిపతిగా భూతనాథుణ్ణి నియమించడం జరిగింది. అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యంలో మొట్టమొదటిగా ఆయన పిలువబడిన పేరు భూతనాథుడు. భూతనాథుడు తర్వాత ధర్మశాస్త్రగా అవతరణ జరిగింది. ధర్మశాస్త్ర అవతరణలో ఆయనకు 2 భార్యలు, పూర్ణాంబ, పుష్కలాంబ. ఈ 2 భార్యలతోటి మనం మీరు ఉదాహరణకు గమనించినట్లయితే అయ్యప్ప స్వామి పేరుతో మనం దీక్షధారణ చేసి అయ్యప్ప స్వామి అష్టోత్తరం చదివిన తర్వాత చివరిలో చదివే ఒక నామం ఏంటంటే, ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం అని చదువుతాం. ఇక్కడ అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అయితే పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త్రే నమః అనేది ఎందుకు చదవాలి? సో ధర్మశాస్త్ర అవతరణలో మరొక అంశం అయ్యప్ప అన్నమాట. సో అంటే అయ్యప్ప అవతారంలో ఆయనకు వివాహం జరగలేదు, అయ్యప్పకు అవతారంలో వివాహం ఖచ్చితంగా. మంచి అన్నాను, అవునమ్మా, మంచి మాట అన్నారు. అయ్యప్ప స్వామిగా ఉన్నప్పుడు ఆయన బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్నాడు. మహిషి సంహరణార్థము ఆయన అవతరణ అనేది జరిగింది. మహిషి ఒక వరం కోరుకుంటుంది, ఈ భూమండలం మీద అయోని సంభవుని చేత మాత్రమే, అంటే 2 పురుషుల ద్వారా సంగమం కలిగిన ద్వారా నాకు మరణం పొందాలి అని చెప్పి వరం కోరుకుంటుంది బ్రహ్మను. అది విపరీతమైన తపస్సు చేస్తుందమ్మా మహిషి. ఆమె మొదటి అవతారంలో లీలావతి అనే ఒక అద్భుతమైన యువరాణి, చాలా చక్కగా ఉండే యువరాణి. ఆమె శాపగ్రస్తురాలయ్యి రాక్షసి జన్మ ఎత్తుతుంది, మహిషిగా జన్మిస్తుంది. ఈ మహిషిగా ఉన్నప్పుడు దేవతలకు సంబంధించిన అంశాలలో విపరీతమైన విద్రోహాలు చర్యలు చేస్తూ ఒక భగవంతుని అంశతో జన్మించిన వారి చేత మరణం పొందాలి. ఆమె కోరుకున్న వరంలో అయితే మరణం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, దీంట్లో మరణం లేకుండా ఉండడం అనేది జరగదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పిన సందర్భంలో 2 మగవాళ్ళ ద్వారా సంతానం కలిగితే ఆ సంతానం ద్వారా నాకు మరణం కలగాలి అని చెప్పి కోరుకుంటుంది. తదాస్తు అంటాడు బ్రహ్మ, ఆలోచించి తదాస్తు అని అంటాడు. తర్వాత మహిషి గర్వంతో విర్రవీగుతూ స్త్రీ సంయోగం లేకుండా సంతానం ఎలా కలుగుతుంది, సో నేను కోరిన కోరికలో నాకు మరణం లేదు, నేను నీ వై గెలిచాను స్వామి అని చెప్పి బ్రహ్మ ముందు విర్రవిగి గర్వంతో వెళ్ళిపోతుంది అనమాట. ఇక విద్రోహ చర్యలన్నీ ఎన్ని రకాలుగా దేవలోకంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ తన రాజ్యాన్ని వృద్ధి చేసుకుంటూ రాక్షసుల చేత యజ్ఞయాగాది క్రతువులన్నిటినీ ఆపివేయించడం లాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో క్షీరసాగర మదనం చేసి, ఇది త్రేతాయుగంలో జరిగింది. క్షీరసాగర మదనం జరిగిన సందర్భంలో ఈ అమృతం కోసము దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని దాల్చి జగన్మోహిని అవతారంలో ఈ యొక్క అమృతాన్ని పంచడం జరుగుతుంది. ఆ అమృతాన్ని పంచే సందర్భంలో అందరికీ పంచే సందర్భంలో ఈశ్వరుడు జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని మోహించి ఈ యొక్క సంగమం చేత హరిహరపుత్రుడైన ధర్మశాస్త్ర జన్మించడం జరుగుతుంది. అందుకనే ధర్మశాస్త్రను హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అని చెబుతాం. హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానమని. ఆయన మనకు పురాణ కథల గురించి కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యంలో పందలరాజు రాజశేఖరుడుగా చెప్పుకునే అతని పూర్వజన్మలో పరాత్పరుడు అనే ఒక మహా గొప్ప రాజు,
ఆ రాజుకి సంతానం లేక ఈ యొక్క శబరిమల ప్రాంతంలో అడవుల వెంట తిరిగే సందర్భంలో పరమేశ్వరుడు, అతను మహాశివభక్తుడు, పరమేశ్వరుడు ఒక మునిలాగా అతనికి దర్శనమిచ్చి, ఈ కొండపైన శబరి అనే ఒక ఆమె ఉంటుంది, ఆమెను సందర్శిస్తే ధర్మశాస్త్ర వ్రతాన్ని మీరు ఆచరించండి, ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి మీరు కోరుకున్న సత్ఫలితాలు, సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్త వింటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈయన నేరుగా వెళ్ళి ఆ శబరిని అడగడము, ఆ శబరి చెప్పిన విధానం ప్రకారము పంబానదిలో, మనకు పంబానది త్రివేణి సంగమం, మైనూరు, కల్లూరు, కొట్టూరు, ఈ 3 నదుల సంగమం చేత ఏర్పడిన పంపానది. ఆ పంపానదిలో స్నానమాచరించి వ్రతాన్ని ఆరంభించబోయే ముందే ఒక దివ్యవాణి, ఆకాశవాణి రూపంలో అతనికి వినపడుతుంది. మీరు ఇంత భక్తిగా ఆచరిస్తున్నందుకు మరుజన్మలో నేనే మీకు పుత్రుడనై పుట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తాను, మీకు ప్రసన్నం కలిగిస్తానని చెప్పి స్వామివారి దివ్యవాణి వినపడి అంతర్ధానం అవుతుంది. ఆ తర్వాత కాలక్రమేణా పరాత్పరుడు కాలం చేసి మరుజన్మలో పందలరాజుగా కేరళ రాష్ట్రంలో జన్మించడం జరుగుతుంది. పందలరాజు రాజశేఖరుడిగా, అతని భార్య పందలరాజునికి భార్యగా జన్మించి మరలా ఈ యొక్క కలియుగంలో కూడా సంతానం లేకుండానే కొంత జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అడవి కోసం వేటకు వెళ్ళే సందర్భంలో ఈ యొక్క పొన్నంబలమేడు ప్రాంతంలో మణిమాలతో, కంఠమునందు మణిమాల ధరించి కనిపించిన ఈ చిన్న శిశువుని భగవంతుని ప్రసాదంగా భావించి, ఆ బాబును చూడగానే తనకు దివ్య పురుషుడిగా భావించి, ఆ దివ్యత్వం వలన ఇతనుకు గత జన్మ గుర్తొచ్చి, గత జన్మలో నాకు భగవంతుడు ఇలా అవతరిస్తాడని చెప్పన్నాడు, సో ఆ అవతార రహస్యమే ఇప్పుడు నాకు దర్శనమిచ్చి ఇలా నాకు సంతానంగా ఆయన అనుగ్రహించాడని చెప్పని ఇక భగవత్ప్రసాదంగా ఉన్న విషయాన్ని మర్చిపోయి తన సొంత బిడ్డగా ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వారు ఇలా మణికంఠుడిగా వారి రాజ్యంలోకి ప్రవేశించాడో అప్పటి వరకు సంతానం లేని ఆ రాజుకు, వారికి కూడా ఒక సంతానం కలుగుతుంది. అయ్యప్ప స్వామి అవతార రహస్యంలో ధర్మశాస్త్రకు, పూర్ణాంబ, పుష్కలాంబలకు ఒక సంతానం కూడా ఉంది. అతని పేరు సత్యకన్. సత్యకన్ అంటారు. చాలామంది హరివరాసనం చదవమంటే చదువుతూ ఉంటారు, కానీ ఎందుకంటే హరివరాసనంలో మనము ఆ పాడే విధానంలో మనకు ఒక తన్మయత్వంలో ఉంటాం, కానీ అక్కడ అర్థం చేసుకునేంత ఆలోచన రాదు ముఖ్యంగా. ఎందుకంటే ఆ పాటలో సాక్షాత్తు అయ్యప్ప స్వామే నిద్రలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంత గొప్పగా ఉంటుందన్న పాట. అందులో ఒక వాక్యం ఉంటుందమ్మా, ప్రణయ సత్యకన్ స్వామి ప్రాణనాయకం ప్రణత కల్పకం స్వామి సుప్రవాంఛితం. అంటే ప్రణయ సత్యకన్ స్వామి ప్రాణనాయకం అంటే స్వామివారి హరివరాసనములో మనకు ఆల్రెడీ చెప్పబడింది, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. సత్యకన్నని చదువుతున్నారు కానీ అసలు ఏంటి సత్యకన్న అనే పదం ఎందుకు వాడారు, విశ్లేషణలో ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. తెలుసుకోవాలనే తపనతో నేను చేసిన ప్రయత్నంలో హరివరాసనం కనుక కరెక్ట్గా మొత్తంలో ప్రతి ఒక్క పదానికి అర్థంగా నాకు తెలుసుకుంటే అయ్యప్ప స్వామి వారి చరిత్ర అవతార రహస్యంలో ఒక 65% స్వామివారిని మనం దివ్యంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఒక్క దాంట్లోనే, ఆ ఒక్క దాంట్లోనే అయ్యప్ప స్వామి వారి చరిత్ర రహస్యానికి సంబంధించిన కొన్ని అంశాలను దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు అయ్యప్ప స్వామి వారి వాహనం ఏంటి అని అడిగామనుకోండి, ప్రతి ఒక్కరూ వెంటనే ఆయన్ని ఎక్కువగా పులి మీద చూడడం, అడవికి వెళ్ళేటప్పుడు పులి మీద ఉన్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి వాహనం ఏంటంటే పులి 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 అని చెప్పి అంటారు. ఇంకోటి కొన్ని పాటలు కూడా ఏం పాడారు, ఆటవికుడిగా ఉన్నప్పుడు పులి మీద వెళ్ళాడు, అంతేగాని పులి వాహనం కాదు ఆయనకి. ఇంకోటి కొన్ని పాటలు పులి వాహనుడై ఊరేగుతున్న స్వామి అయ్యప్ప అన్నప్పుడు కొత్తగా మాలేసే వాళ్ళకి అయ్యప్ప స్వామి వాహనం అంటే పులే అని మైండ్లో ఫిక్స్ అయిపోతారనమాట. కాదమ్మా, ప్రామాణికంగా మనం 2 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. అయ్యప్ప స్వామి వారి వాహనం గుర్రం. మనకు సంస్కృత పదంలో తురగం అంటే గుర్రం, తురగ వాహనం అంటారు. అది కూడా ఈ యొక్క హరివరాసనంలోనే చెప్పబడింది. తురగ వాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం. అంటే తురగ వాహనాన్ని ఆయన వాహనంగా కలిగి ఉన్నాడు అని. మనకు ఈ పంబానది తీర ప్రాంతాల్లో మొత్తము ఇసుక మేటతో ఉండేది. ఇప్పుడంటే మనకు కాలంలో ఈ రోడ్లు ఇవన్నీ వచ్చాయి. ఆ ఇసుక మేట వల్ల ఏంటంటే అక్కడ తిరగగలిగేవి గుర్రాలే.
పందల రాజు ఆయనకు బహిష్కరిస్తాడు, ఆయనకి నాయనా ఇది నీది అని. సో అలా వచ్చిన సాంప్రదాయంలో ఆయనకు తురగవాహనమైంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉందమ్మా. అయ్యప్ప స్వామి వారి చరిత్రలో ఈ యొక్క కలియుగంలో 52వ శతాబ్దం, క్రీస్తు శకం 52వ శతాబ్దం అంటే మనకు 1933 సంవత్సరానికి ముందు జరిగిన వృత్తాంతం ఇదంతా. ఆ సందర్భంలో ఇక్కడ ఏం చేశారంటే వావర్ స్వామి అని ఒక కథను దీనికి యాడ్ చేసి పొందుపరచడం జరిగింది. అయ్యప్ప స్వామి వారి చరిత్రలో ఎటువంటి ముస్లిం సాంప్రదాయం కానీ ముస్లింల పరిపాలనకు సంబంధించిన అంశాలలో ఈయనకు మిత్రుడిగా అయ్యాడనేది కానీ ఎక్కడా చరిత్రలో చెప్పబడలేదు. పైగా అయ్యప్ప స్వామి మిత్రుడిగా చెప్పే ఈ యొక్క వావర్ స్వామి అసలు పేరు బాబర్. ఆ బాబర్ అనే పేరు వాడుకలో వావర్ స్వామి అయింది. కానీ ఇది ప్రామాణికంగా ఆ జనరేషన్లో అప్పుడు జరిగిన విషయం అయితే కాదు. మరి ఎందుకు వచ్చిందండి? కానీ ఒకప్పటి నుంచి ఈ యొక్క అన్యమతస్థులు వారి యొక్క మతాన్ని ప్రబలం అయ్యేలా చేసుకోవాలని, ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసుకోవాలని చేసే ప్రయత్నంలో ఈ యొక్క మనం చూడండి, ముస్లింలు తప్పుపడ్డం కాదు, మన ఆలయాలకు సమీపంలో ప్రతి ఒక్క క్షేత్రంలో ముఖ్యమైన ఆలయాలతో సమీపంలో ఒక ముస్లింలకు సంబంధించిన ఏదో ఒకటి మసీదో దర్గానో ఖచ్చితంగా ఉంటుంది. ద్వారకా తీసుకోండి, అక్కడ వాళ్ళది ఒకటి మసీదు ఉంటుంది. మనకు వారణాసిగా జ్ఞానవాపి మసీదు, జ్ఞానవాపి మన పేరులోనే మన జ్ఞానవాపి అనేది తెలుగుకు సంబంధించింది. అక్కడ ఒక మసీదు పేరుతో అక్కడ ఒకటి ఉంది. మళ్ళా అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా మనం ఎక్కడో ఎరిమేల్లో ఉందంటే అనుకోవచ్చు. అయ్యప్ప స్వామి వారి ప్రధాన ఆలయంలో రావి చెట్టుకు ఆపోజిట్లో అక్కడ ఒక అతను ఈ యొక్క రాగి రేకులు ఇవన్నీ తాయెత్తులుగా కట్టిస్తుంటాడు. ఇప్పటికీ కూడా ఆ వావర్ స్వామి వంశస్థులు అక్కడ కూడా వాళ్లకు ఒక స్థలం ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ అది కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అవకాశం కల్పించింది ఎవరంటే అయ్యప్ప స్వామి అవతార రహస్యంలో రాజశేఖరుడుకు కలిగిన రెండవ సంతానం ఎవరైతే అంటే ఈయన్ను ప్రథమ సంతానంగా భావించారు కాబట్టి వాళ్లకు కలిగిన సంతానంలో ఆ సంతానానికి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఈ ముస్లింలతోటి ఏకమయ్యాడనమాట. సో వాళ్ళ ద్వారా ఈ యొక్క శబరిమల ఆలయంలో వాళ్ళకి కొంత స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మనకేంటి ప్రతి ఒక్కరు బాగుండాలనే కోరికతో బాగుంటామనే కోరికతో వాళ్ళు ముస్లింసా తెలుగు వాళ్ళ అనేది కాదు. ముస్లింలు ఏదన్నా మనకు ఏదన్నా రక్షగా ఇస్తే మనకు మంచి జరుగుతుందనే భావంతో తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని చర్చించుకుందామమ్మా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అయ్యప్ప స్వామికి మిత్రుడుగా వావర్ని చెప్తూ వచ్చారు మనకి పురాణాల్లో చరిత్రలో. అయితే మనం ఏ కథలో తీసుకున్నా ముస్లింల యొక్క కథల్లో కానీ అంటే ఖురాన్లో కానీ క్రిస్టియానిటీలో కానీ హిందూ సాంప్రదాయాన్ని కూడా మనము మన వాళ్ళల్లో కలుపుకోండి అని కానీ మనకు మిత్రులుగా ఉన్నారని కానీ ఎక్కడైనా ఖురాన్లో కానీ బైబిల్లో కానీ చెప్పడం జరిగిందా? లేదండి. లేదా మన హిందూ సాంప్రదాయంలో సరే మనం చెప్పారనుకుందాం, మన హిందువులకు ముస్లింలకి మంచి సాంప్రదాయం ఉంది, అన్యోన్యత ఉంది అని చెప్పే అనుకుందాం, అది కరెక్టే అనుకుందాం. ఒకవేళ శాస్త్రాన్ని పక్కన పెట్టి జరుగుతున్న కథని ప్రామాణికంగా తీసుకుంటే వావర్ స్వామి ముస్లిం వాళ్లకు ఆరాధ్య దైవంగా అయినప్పుడు ఎంతమంది ముస్లింలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు మరి అయ్యప్ప స్వామి మిత్రుడిగా భావించినప్పుడు మనం వాళ్ళని గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతమంది మన అయ్యప్ప స్వామిని గౌరవించి దీక్ష తీసుకుంటున్నారు? కేవలం వ్యాపారపరంగా అక్కడ కొన్ని కార్యకలాపాల కోసంగా ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ముస్లిం సాంప్రదాయాలు మన దాంట్లో కలపబడలేదు. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, ఎవరి దేవుడు వాళ్ళు గొప్పదనుకుంటూ ఇక్కడ ముస్లింస్ని కానీ క్రిస్టియానిటీని కానీ మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చమ్మా. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ దేవుడు గొప్పని వాళ్ళ దేవుని యొక్క ప్రచారం కోసము ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి వాళ్ళ ఆలయ సందర్శనం చేస్తారు. వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్తారు. ఎన్ని అప్పులు ఉండండి, కుటుంబంలో సమస్యలు ఉండనివ్వండి, ప్రతిదీ కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శిస్తారు వాళ్ళ యొక్క దేవుణ్ణి. మసీదుకి వెళ్ళే వాళ్ళు శుక్రవారం నమాజ్ పేరుతో ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ధనికుల ఇదంతా ఏది ఉండదు. భగవంతునికి సంబంధించి ఒక రోజుని కేటాయించుకుని ప్రతినిత్యం వెళ్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో అన్ని మతాలు ఒకటే అంటారు, అందరం ఒకటే అంటారు, కానీ కనీసం మన ధర్మాలను ఎంతవరకు పాటిస్తున్నాం అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మన ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే ఈరోజు మన ఆలయాలు మనకే ఇంకా గొప్పగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉందమ్మా. అన్యమతస్థులు ఈరోజు మన ఆలయాలలో ముఖ్యమైన కార్యకలాపాలు చేయడం జరుగుతుంది.
ఎవరైతే ఆలయ ప్రధాన కార్యదర్శిగా ఉండాలనో అది బ్రాహ్మణుడికి గనక అప్పచెప్తే ఎలా డెవలప్ చేయాలో తెలుస్తుంది. అవును. అన్య మతస్థులకి ఇస్తే వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? వాళ్ళ ఆచారం ప్రకారం ఇప్పటికీ తిరుపతిలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతను క్రిస్టియానిటీలో ఉన్న అతను అనమాట. అంటే మన సాంప్రదాయంలో ఎస్సీ ఎస్టీలకు ఈ మన కొన్ని ఉపాధి పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది కాబట్టి అలా ఒక ఉద్యోగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. సో ఈరోజు ఆయన మళ్ళా మన ప్రసాదం తీసుకోడు. అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే మన వాళ్ళకే హిందువుల సాంప్రదాయంలో వేద పాఠశాలలో వేద పండితులుగా ఉన్న వాళ్ళకి అవకాశం కలిగిస్తే ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎన్నో రకాల మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అది మన దౌర్భాగ్యంగా మనం భావించాలమ్మా. ఎందుకంటే ఈ విషయాన్ని గనక ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఎవరి ఆలయం వాళ్ళ గొప్పదనుకున్నప్పుడు వాళ్ళ ఆలయాలకు సంబంధించి వాళ్ళని ముఖ్యమైన వ్యక్తులుగా నియమించుకోమని చెప్పండి. సో మన హిందూ ఆలయాల్లో వేరొకరు అన్యమతస్థులను ఏర్పాటు చేయడం వల్ల మన యొక్క ఆచార వ్యవహారాలను వాళ్ళు మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పోస్ట్ అయితే అనుకోవచ్చు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు ఏం చెప్తే మనం ఆచరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఇప్పటి వరకు మనం వినని వాక్యం ఏంటి, తిరుమల కొండపైన ఎక్కడా కూడా ఏ చర్చి కూడా నియమించబడలేదు. కానీ ప్రస్తుత కాలంలో అక్కడ చర్చిలు కట్టడానికి కూడా కొందరు అధికారులు ఆలోచన చేస్తున్నారనేది కూడా మనం ఈ మధ్య తెలుసుకుంటున్న విషయం. సో ఎవరికి సంబంధించిన వాళ్ళ ప్రదేశాలు వాళ్ళకు ఉన్నా కూడా మన హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని మనలో ఉన్న అవివేకత వల్ల అవతల వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మన ధర్మాలని మనం కాపాడుకుంటూ మన ఆలయ సమృద్ధి కొరకు ఆలయాన్ని డెవలప్ చేసుకునే దానికి మన వాళ్ళకే ఉద్యోగాన్ని కనుక అందించినట్లయితే మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కనీసం భావితరాలకు ఇప్పటి వరకు ఎన్నో రకాల అనార్థాలు జరిగిన ఉన్న ఏదైతే నైతిక విలువలు ఉన్నాయో వాటిని భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాం అనేది నా భావన అన్నమాట.